500 million ఉంది. We should do more priority sector lending. డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గారైనటువంటి శ్రీ సురేష్ కుమార్ డాక్టర్ గారైనటువంటి శ్రీ ఎంఎన్ నరేంద్ర ప్రసాద్ గారిని కూడా అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ రీజనల్ హెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళతో 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ని ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలానే సింగపూర్ రెడ్ క్రాస్ కానీ, అలానే ఐటీ సర్వీస్ వాళ్ళు కానీ, మలేషియా తెలుగు అసోసియేషన్ కానీ, వీళ్ళందరికంటే ముందుగా మన ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వారు ముందుకు వచ్చి చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ నెల్లూరు జిల్లాని ఒక క్రైసిస్ నుంచి బయటకు తీసుకురావడంలో సిన్సియర్ గా వర్క్ చేసినటువంటి చాలా మందికి తెలుసు. ఎంత హార్డ్ వర్క్ చేయాలో. ఇంత క్రైసిస్ లో ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫ్రెండ్స్ కి వస్తూ ఉంటాయి, కళ్ళ ముందు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయినా కూడా ముందుండి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా సర్వీస్ చేయడం ఈరోజు కొంత సేవ్ పేషెంట్లో రావడం సంతోషించదగినటువంటి విషయం. మరి రాజుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చైర్మన్ గారికి, ఎంసీ మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా ఆస్పెక్ట్స్లో కూడా రెడ్ క్రాస్ వాళ్ళు వాలంటరిజంతో, ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఆర్గనైజేషన్ యొక్క మూలాలు సేవ మీదే ఉన్నాయి. స్వచ్ఛందంగా సేవ చేయడంలో వీరందరూ కూడా మేము ప్రతి విపత్తులోనూ కూడా ముందుంటామని ముందుకు వచ్చి వారు అందించిన సేవలు ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. తుఫాన్లో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, అలాగే ఎనీ ఈవెంట్ కోవిడ్లో కానీ అవసరమైన ప్రతిసారి కూడా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చాప్టర్ వాళ్ళు చాలా చక్కగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా యంత్రాంగానికి వారు అందించిన సహకారాన్ని జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోవిడ్ మనకి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ హాస్పిటల్స్లో బెడ్స్ దొరకట్లేదు అన్నప్పుడు, వారికి అడ్మిషన్ దొరకడం కష్టం అవుతుంది అన్నప్పుడు అక్కడ వాలంటీర్స్ ద్వారా పెట్టి రిసెప్షన్ ఏర్పాటు చేసి వారికి గైడ్ చేస్తూ త్వరగా బెడ్ అందిస్తూ అడ్మిషన్స్ మనం టేకప్ చేయగలిగాం. అలాగే ట్రీట్మెంట్లో కీలకమైన అంశంగా ప్లాస్మా థెరపీ లాస్ట్ వేవ్లో మన జిల్లాలో అత్యధికంగా 1000 యూనిట్ల వరకు ఇచ్చి అంతమందిని ప్రాణాలు కాపాడగలిగిన వాళ్ళు అయ్యాం. దీనికి కేవలం ఒకరికొకరు సహాయం చేసుకోగలగాలి అనే ఆ సేవా దృక్పథం, అటువంటి సోదర భావంతో అందరూ ముందుకు రావడం, ముఖ్యంగా యువకులు పాజిటివ్ అయి నెగిటివ్ అయిన వాళ్ళు విరివిగా వారు ప్లాస్మా డొనేట్ చేసి ఎంతోమందికి క్రిటికల్ పేషెంట్స్కి ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అయ్యారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెడ్ బాడీస్ హ్యాండిల్ చేయడంలో చాలా వరకు భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా రాని పరిస్థితుల్లో ఆ అన్క్లెయిమ్డ్ బాడీస్కి లాస్ట్ రైట్స్ నిర్వహించడానికి రెడ్ క్రాస్ తరఫున క్రెమటోరియం పెట్టి అందించిన సేవలు ఎప్పటికీ కూడా మనం మరవలేనివి. ఎవరు కూడా ఊహించినంత విధంగా వారు మేము ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చి చేయగలిగారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేవ్లో ఆక్సిజన్ మనం చాలా ఎక్కువ
కీలకమైన అంశంగా మారింది. ట్రీట్మెంట్లో చాలామందికి ఆక్సిజన్ అవసరం అనేది కనబడింది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కూడా స్టార్టింగ్లో కొంత కొరత ఉన్నప్పటికీ జిల్లా అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, స్థానిక మంత్రులు అలాగే శాసనసభ్యుల సహకారంతో ఈ కోవిడ్ హాస్పిటల్స్లో కానీ కోవిడ్ కేర్ సెంటర్స్లో కానీ ఎక్కడ ఆక్సిజన్ కొరత లేకుండా వేరియస్ యాక్టివిటీస్ చేయగలిగాము. అలాగే రెడ్ క్రాస్ తరఫున ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే పద్ధతిలో 2 బస్సెస్ని ఆక్సిజన్ కోసం మార్చి అక్కడ కోవిడ్ కేర్ సెంటర్స్లో పెట్టి గ్రామాలకు కూడా తీసుకువెళ్ళి ఎక్కడైనా అవసరం అనుకున్న వాళ్ళకి ఆక్సిజన్ అందించగలిగాం. అలాగే ఇప్పుడు ఈ ఆక్సిజన్ బ్యాంక్ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడేలాగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇంట్లోనే అవసరమైతే ఆక్సిజన్ పెట్టుకొని లేదా కోవిడ్ కేర్ సెంటర్స్లో కానీ ఆక్సిజన్ వాడడానికి అవకాశం ఉంటుంది. ఈ మంచి కాజ్ కోసం ముందుకు వచ్చిన నాటా వారు కానీ రెడ్ క్రాస్ వారు పిలుపు మేరకు సింగపూర్ నుంచి కూడా కొన్ని కంపెనీలు విరాళం ఇచ్చారు. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కూడా వారు సామాజిక బాధ్యతగా ఒక 40 కాన్సన్ట్రేటర్స్ని ఈరోజు రెడ్ క్రాస్కి అందించడం జరిగింది. ఈ 100 కాన్సన్ట్రేటర్స్ కూడా మనకి రానున్న రోజుల్లో డిస్ట్రిక్ట్ కోవిడ్ రెస్పాన్స్కి ఒక ప్రిపరేషన్గా ఉంటుంది. 3rd వేవ్లో కూడా ఒకవేళ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే దానికి సరిపడా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని హాస్పిటల్స్లోనూ ముఖ్యంగా ఏరియా హాస్పిటల్స్, సిహెచ్సిలు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అన్నింటిలో కూడా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ బెడ్స్, కాన్సన్ట్రేటర్స్, సిలిండర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్లాంట్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి 50 బెడెడ్ హాస్పిటల్లోనూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ని జిల్లాలో పెట్టడం జరుగుతుంది. 17 ఏరియా హాస్పిటల్ సిహెచ్సిస్లోను, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోను, అలాగే జీజీహెచ్లోను ఈ యూనిట్స్ రన్ అవుతున్నాయి. ఇవన్నీ ఉంటుండగా కూడా ప్రజలకు నేరుగా ఆక్సిజన్ అవసరం అనుకుంటే ఈ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా వారికి రిక్వైర్డ్ ఆక్సిజన్ అందించడానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే 2nd వేవ్లో కూడా more than 350 ప్లాస్మా యూనిట్స్ ఇచ్చి ట్రీట్మెంట్కి ఉపయోగపడినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో రెడ్ క్రాస్ ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని, ప్రజల సేవలో, పేదవాడి సేవలో వారందరూ కూడా ముందుండి హెన్రీ డునాంట్ వంటి వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఈ సంస్థకి మరింత పేరు తీసుకురావాలని, జిల్లాలో ఉన్న అందరూ ఎంసీ మెంబర్స్ కూడా వారి స్వచ్ఛంద సేవకు మరింతగా సమయం కేటాయిస్తూ ముఖ్యంగా యువకుల్ని మనం ప్రేరేపించగలగాలి. బ్లడ్ బ్యాంక్స్లో రక్త నిల్వలు అనుకున్న స్థాయిలో లేవు. ఈ కోవిడ్ దృష్ట్యా కానీ ఇతర కారణాల వల్ల చాలామంది భయపడి కూడా రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మనకి బయట కూడా రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించుకొని విరివిగా రక్తదానం చేయాల్సిందిగాను, తద్వారా ఇద్దరికి ప్రాణదానం చేసిన వాళ్ళు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రెడ్ క్రాస్ చేస్తున్న కార్యక్రమాలకి తమ వంతు సహాయం అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ ఇవన్నీ కూడా ఈ సంస్థకి డొనేట్ చేసిన ఏజెన్సీస్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, అభినందనలు. వాళ్ళు కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. అలాగే 2nd వేవ్లో 45 కంటే తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ రావడం జరిగింది. అయితే ఎవరైతే 2 వ్యాక్సిన్లు తీసుకున్నారో వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. చాలామంది సివియర్ కేసెస్ కూడా కాకుండా వారు బయటపడిన సందర్భాలు మనం చూసాం. చాలా ఎఫెక్టివ్గా వ్యాక్సినేషన్ పనిచేస్తుందనేది గమనించగలిగాము. వైద్యులు కానీ, సహాయక సిబ్బంది కానీ, ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ వారందరూ కూడా ధైర్యంగా విధులు నిర్వహించగలిగారు. సో ఇలాగే వ్యాక్సినేషన్ని అందరికీ అందిస్తూ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మన జిల్లాలో కూడా 0 to 5 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల యొక్క తల్లులకు వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. ఈరోజు 25,000 మెంబర్స్కి వ్యాక్సిన్ వేయడానికి మొత్తం ప్లాన్ రెడీ చేసుకొని బై ఈవినింగ్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. మన జిల్లా రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలోనే కోవిడ్ వ్యాక్సిన్ కవరేజ్లో ముందంజలో ఉన్నాం. ఇప్పటికే 28% పాపులేషన్ని కవర్ చేయగలిగాము. 8 lakh పైన డోసెస్ అందించిన వాళ్ళం అయ్యాం. ఇదే పద్ధతిలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసి ముఖ్యంగా పిల్లలకి సోకకుండా చూసుకోవడానికి
వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తూ ఈ సామాజిక దూరం ఎలా పాటించాలి, వారు మాస్క్లు ఎలా ధరించాలి అనే వాటి మీద, అలాగే డాక్టర్స్ కూడా ఒకవేళ పీడియాట్రిషియన్స్ ఇలాంటి వాళ్ళు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైన కోవిడ్ ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వాలనేది ముందస్తుగా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అలాగే ప్రతి హాస్పిటల్లో కూడా నియోనేటల్ వార్డ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే పీడియాట్రిక్ వార్డ్స్, పీడియాట్రిక్ ఐసీయూలు కూడా రెడీ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కాకుండా కూడా మనం ముందు నుంచే అవగాహనతో ఉండి అప్రమత్తంతో ఉండి ఈ కోవిడ్ ప్రివెంటివ్ మెజర్స్ మన సామాజిక దూరం పాటించడం కానీ, మాస్కులు ధరించడం కానీ, తరచుగా హ్యాండ్స్ శుభ్రం చేసుకోవడం కానీ ఇటువంటి పాటించినట్లయితే, అలాగే కర్ఫ్యూ సమయాన్ని మనం పూర్తిగా సహకరించి దాన్ని సక్సెస్ చేసినప్పుడు ఖచ్చితంగా కోవిడ్ నివారించగలుగుతాం. ఒకవేళ వచ్చినప్పుడు కూడా ఎవరికైనా అవసరమైన ట్రీట్మెంట్ అందించడానికి ముందస్తుగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రిపేర్డ్గా ఉన్నామని తెలియజేస్తున్నాను. ఇందులో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారందరూ ఇచ్చే సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తాం. ప్రజల్లో మాత్రం ఎటువంటి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అప్రమత్తంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరూ ఉండాలి. కేసులు తగ్గుతున్నప్పటికీ కూడా కోవిడ్ పట్ల అవగాహనతో ఉంటూ మన అవసరమైన మేరకు మాత్రమే బయటకు వస్తూ ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ని అందరూ కూడా మన ఒక హ్యాబిట్గా మార్చుకొని జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దగ్గర సార్